నిజంగా ఆశ్రమం ఈ స్టేజ్‌లో ఉంది అంటే, ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలామంది ఇక్కడ డబ్బు రూపేణా, టైం రూపేణా, వాళ్ళ స్కిల్ రూపేణా, ఏదో ఒక రూపాన ప్రత్యక్షంగా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ 2 విధాలుగా సహాయం చేశారు కాబట్టే నిత్య అన్నదానం జరుగుతుందండి మన ఆశ్రమంలో. ధ్యాన ధర్మ ఆశ్రమంలో. కొంతమందైతే వాళ్ళకి సాలరీ పడంగానే అదే మంత్, అదే రోజు అన్నదానంకి వేసేస్తున్నారండి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కూడా ఉన్నారు, బయట కూడా ఉన్నారు, రాని వాళ్ళకు కూడా ఉన్నారు. ఈ ఆశ్రమం స్టార్టింగ్‌లో అసలు ఏమీ లేదు, జీరో. అక్కడ రేకులతో ఉంది కదా, మీరు వచ్చేటప్పుడు బస్ పెట్టారా, మంచిర్యాల వాళ్ళు వచ్చిన వాళ్ళు బస్ పెట్టారు. ఆ రేకుల షెడ్ రైట్ సైడ్లో ఉండే ఆ రేకుల షెడ్లో మేము వంట చేసామండి. అందులో పాములు, తేలులు అన్నీ ఉండేవి. అందులో వంట చేసాం మేము. అక్కడ నుంచి స్టార్ట్ అయింది ధ్యాన ధర్మ ఆశ్రమం. ఇప్పుడు ఇన్ని వచ్చాయంటే నిజంగా మీ అందరి సహాయ సహకారాలతో. ముందుగా మా వెనుక ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ రుక్మిణి మేడం, బంగరాజు సార్ అనేసి హైదరాబాద్లో ఉంటారు. మాకు అమ్మా నాన్నలాగా వాళ్ళిద్దరు సపోర్ట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన ఫ్యామిలీ రమ్య మేడం, ప్రసాద్ సార్. ఆ తర్వాత వచ్చారు ఇంకా సాటి లేని వెన్ను బ్యాక్ బోన్ అంజయ్ సార్, శోభా మేడం, మహేందర్ రెడ్డి సార్, రజనీ అమ్మ. అంటే చూడండి, ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కనెక్ట్ అవుతున్నారు. ఎవరో ఒకరు కనెక్ట్ అయితే కష్టమవుతుండే మాకు. ఇద్దరు కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళందరి సహాయ సహకారాలతోనే ధ్యాన ధర్మ ఆశ్రమం ఇక్కడ ఉంది. అండ్ మోర్ ఓవర్ తర్వాత అందరూ వచ్చారు. వాళ్ళ ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేశారు. మంచిర్యాల నుంచి శ్రీధర్ సార్, ఫ్యామిలీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ కదా. నిజంగా అస్సలు మమ్మల్ని అయితే ప్రతిసారి దగ్గరికి కూడా తీయలేదండి. అఫ్కోర్స్ ఆయన పక్కన ఉన్నాడు, కానీ మా ఇద్దరికి వచ్చే గొడవ ఎక్కడంటే, నీ దగ్గర 20 సంవత్సరాలు ఉన్నాడు, నా దగ్గర ఒక్కరోజు కూడా లేడు సార్. నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఒక్క చూపు కూడా చూడలేదు, అనవసరమైన చూపు కూడా చూడలేదు నాకు. అట్లా ఆ రూమ్లో ఇప్పుడు అదే చెప్పొస్తున్నా, అట్లా ఎట్లా వెళ్ళిపోయిండు, అట్లా ఎట్లా చేస్తావు అనుకుంటున్నాడు అని నేను కొంచెం ఫీల్ అయినా అనమాట. అక్కడ ఫీల్ అయ్యి ఇక్కడికి వస్తున్నా. ఓకే, చాలా గట్టి ఛాలెంజే ఉంది, చాలా గట్టిగా రాళ్ళు పడుతున్నాయి, ఇంకా ఎత్తి మోయాల్సిన టైం వచ్చిందని